మీకు ఎప్పుడన్నా అప్రోచ్ అయ్యారా ఎవరైనా మత మార్పిడి చేసుకోండి ఇలా బేసికల్గా మాట్లాడడం చెప్తానండి, కానీ? నేను చదివినప్పుడు చిన్నప్పుడు నా స్కూల్లో ముస్లిం స్కూల్. ఓకే, ముస్లిం స్కూల్లో చదువుకున్నారు. చదివాను. ఓకే. ఓకే, తర్వాత క్రిస్టియన్ స్కూల్ చదివాను ఓకే. నేను బేసికల్గా. సార్ నా మీద రుద్దారు యాక్చువల్లీ. ఓకే, బీఫ్ తినమన్నారు. ఓకే, బీఫ్ తింటే మంచిది, ఆరోగ్యానికి మంచిది, బాడీకి మంచిది అని చెప్పి అలాగా. తర్వాత ఆ, నేను స్కూల్స్లో ఉన్నప్పుడు 10th చదువుతున్నప్పుడు కూడా పాస్టర్ అనిల్ కుమార్ ఉన్నారు కదా మనకి, ఆయన ఉన్నారు కదా పాస్టర్ అనిల్ కుమార్, ఆయన ప్రచారానికి తీసుకెళ్ళేవాళ్ళు నన్ను. స్కూల్ మధ్యలో స్కూల్ ఆపేసి మనం తీసుకెళ్ళేవాళ్ళు మమ్మల్ని క్లాస్లోంచి అందరినీ. సో అంత అవసరం ఏంటని చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి కూర్చోపెట్టి ఆడిపించేవాళ్ళు, క్లాప్స్ కొట్టించారు, పిల్లలతో గెంతించడాలు అవసరం ఏంటని చెప్పి నా ఫీలింగ్ అప్పుడు. అప్పట్లోనే నువ్వు మా మతానికి వస్తే నీకు ఇంత మంచిది, ఇలాగా నువ్వు గ్రేట్ అవుతావు, గ్రేట్ పర్సన్ అవుతావు, నీకు స్వర్గం లభిస్తుంది, పుణ్యం వస్తుందని చెప్పి చాలా చెప్పారు. మరి బేసికల్గా వాళ్ళకి తెలియదు ఏంటంటే నేను చిన్నప్పుడు పెరిగింది ఇస్కాన్లో. సో బేసికల్గా నేను ఇస్కాన్లో ఒక గ్రూప్లో పెరిగినాను నేను యాక్చువల్లీ. నా ఫ్రెండ్స్ అందరూ అప్పట్లో. అందుకే నేను బేసికల్గా ఈ పార్టీస్కి అన్నిటిలో కూడా తాగని ఎందుకు లేదనంటే నేను ఇస్కాన్లో పెరిగిన ఒక చిన్న పిల్లవాడు నేను. సో ఈ కృష్ణ తత్వం బాగా మనసులో ఉంది. సో నన్ను ఎవరు కన్వర్ట్ చేయలేడు కూడా. సో అంత స్ట్రాంగ్గా ఉండేవాడిని అది. ఓకే. సో మా ఫ్రెండ్స్ అంతా కన్వర్ట్ అయ్యారు. ఆబ్వియస్లీ నేను చెప్తున్నాను కదా, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చాలామంది కన్వర్ట్ అయ్యారు. అది నేను తప్పనట్లా, వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళకి ఏం నచ్చిందో మనది. బట్ నన్నైతే మార్చేంత కెపాసిటీ అయితే ఎవరికి లేదు అప్పట్లో. ఓకే. కానీ మీరు అన్నట్టుగా నిజంగా క్రిస్టియన్స్ కానీ ఎవరైనా కూడా మత మార్పిడి చేయడం కోసము ఈ మధ్య ఇంకా అంటే మత మార్పిడి memes చెప్తాను కానీ చూడండి, అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే మతం మార్చండి చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక పాజిటివ్ ఎనర్జీస్ ఉంటాయండి. నేను చెప్తాను ఒకటి. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను రోడ్ మీద వెళ్తున్నప్పుడు నేను ఒక దేవుడి దండం పెట్టుకున్నా, నాకేం రావట్లా. సంథింగ్ ఇంకో దేవుడి దండం పెట్టుకున్నా, సడన్గా నాకు పాజిటివ్ సంథింగ్ ఏదో అవ్వాల్సిన పని అయిపోయింది. సో దెన్ ఐ కెన్ నాకు ఈ దేవుడి వల్ల నాకు ఏదో సంథింగ్ పాజిటివ్ వచ్చింది, లెట్స్ ప్రే ఫర్ హిమ్ అని చెప్పి ఐ కెన్ ప్రే. దానికి మతం మారాల్సిన అవసరం లేదు. ఐ కెన్ ప్రే దిస్ గాడ్ అండ్ ఐ కెన్ ప్రే దిస్ గాడ్ యాజ్ వెల్. సరే ఓకే ఫైన్, నీ మతం మాడిస్తేనే నాకు ఆ దేవుడు నాకు కనిపిస్తారు అనుకుంటే సో మాడచ్చు, అలాగా విల్ఫుల్గా మాడు. అంటే నీకు ఓపెన్గా మాడని చెప్పి వీళ్ళు ఏం చేస్తారంటే ఇంటింటికి వెళ్తారు, ఓకే టార్గెట్ చేసుకుంటారు. ఏంటంటే జనరల్గా చెప్తాను చూడండి, కొంతమంది క్రిస్టియన్స్ కమ్యూనిటీస్కి ఏంటంటే వాళ్ళకి టార్గెట్స్ ఉంటాయి. నువ్వు ఇన్ని మతం అనిపించి మార్చాలి, నెలకి మారిస్తే నీకు ఇంత అమౌంట్ ఇస్తా. ఓకే, ఎక్కడి నుంచి అబ్రాడ్ నుంచి ఫండ్స్ వస్తాయి వీళ్ళకి. సో నువ్వు ఇన్ని మార్చాలి, నెలకి ఇన్ని మార్చు, టార్గెట్ ఇది. ఓకే, బ్రాహ్మణులు అయితే బ్రాహ్మిన్స్ మార్చావంటే ఇది నీకు ఇంత అంటే బ్రాహ్మణ్ అంటే 100కి ఇంకొక 100 ఎక్స్ట్రాస్ ఇస్తారు. అంటే 1,00,000కి అయితే ఇంకో 1,00,000 ఎక్స్ట్రాస్ ఇస్తారు బ్రాహ్మణ్ అయితే. నార్మల్గా ఇంకొకరు అని చెప్పి వీళ్ళకి ఏం చేస్తారంటే 5,000 10,000 మాకు ఫస్ట్ కొట్టేస్తారు. ఓకే, కొట్టేసి వాళ్ళని దేవుడు ఇచ్చారు సంథింగ్ ఇచ్చి తర్వాత ఏం చేస్తారంటే ఎవ్రీ మంత్ లేకపోతే ఎవ్రీ వీక్ సంథింగ్ సండే సంథింగ్ నువ్వు వచ్చి ఏది చర్చ్ చెప్తారో ఏదో ప్లేస్ చెప్తారో ఆ ప్లేస్కి వచ్చి నువ్వు మళ్ళీ ఇవ్వాలి, వాళ్ళకి డొనేషన్ ఇవ్వాలి. నువ్వు సంపాదించే దాంట్లో ఇంత పర్సెంట్ నాకు ఇచ్చేయాలి. ఇది ఒక రూల్. క్రిస్టియన్స్లో చాలా మంది రాధామోహన్ దాస్ గారిని పాపం అందరూ అంటారు, ఎక్కిరిస్తుంటారు. ఆయన చెప్పేది అంతా రైటే, ఆయన చెప్పేది 100% రైటే. ఐ అగ్రీ. నేను లిటరల్ చూశానండి, రాజమండ్రిలో పెరిగినాను నేను, రాజమండ్రిలో చదివాను నేను. లిటరల్ రాజమండ్రిలో ఏం జరుగుతుందో కూడా నేను క్లారిటీగా చెప్తాను, హానెస్ట్గా చెప్తున్నా. ఆయన చెప్పింది పాయింట్ టు పాయింట్ అంతా కరెక్టే. ఆయన ఏంటంటే అగ్రెసివ్గా చెప్పేస్తారు కదా, ఆయన ఏంటంటే అడుచుకుంటూ చెప్పేస్తుంటారు కదా. వాళ్ళు జనాలందరూ ఏంటంటే ఆయన ఏంటి ఇంతేనా అనుకుంటారు. కానీ ఆయన చెప్పే పాయింట్లు అర్థం చేసుకోండి, ఆయన చెప్పేది నిజమే. అవును, అబద్ధం చెప్పట్లే ఆయన. పాపం ఆయన కృష్ణ భక్తి ఇస్కాన్లో పాపం ఆయన తన జీవితం మొత్తం ఇస్కాన్కి అంకితం చేసిన వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి ఆయన రోడ్డు మీదకి వచ్చి అంతలాగా చెప్తున్నారు, మనకు మంచి కోసం చెప్తున్నారు. బాబు మనం నమ్ముకునే ధర్మాన్ని ఫాలో అవ్వండిరా బాబు అని చెప్పి వీళ్ళు లిటరల్ ఇంటింటికి దూరిపోతున్నారండి. ఇంటింటికి వెళ్ళిపోతుంటారు. అసలు అవసరం ఏంటండి ఇంటింటికి వెళ్ళిపోయి మతం మార్చాల్సిన అవసరం ఏంటి? అంటే నువ్వు బేసిక్గా టార్గెట్ కోసం ఎంతైనా దిగదాడుతావా? పక్కన వాళ్ళు సరే నీ సెంటిమెంట్ నువ్వు ఫాలో అవ్వు, నువ్వు మాడేవు, నువ్వు ఫాలో అవ్వు. అంటే బేసిక్గా ఏమేమి రూల్స్ ఉంటాయి? ఇప్పుడు క్రిస్టియన్లో ఒక చర్చ్కి మీరే అంటున్నారు 1 మంత్కి ఇన్ని మార్పిడి కన్వర్ట్ చేస్తే వీళ్ళకి ఇంత టార్గెట్స్ ఉంటాయి, వీళ్ళకి ఇంత అమౌంట్ ఉంటుందని. ఏం జరుగుతుంది మొత్తము? ఏం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వచ్చి మిమ్మల్ని కన్వర్ట్ చేసి మీకు ఒక ప్లేస్ చెప్తాను, ఇది మనం ప్రార్థించే ఆలయం. ఈ ఆలయానికి నువ్వు ప్రతి వారం ఇది రావాల్సిందే. ఈ వారం ఎంత సంపాదిస్తావు? సరే ఈ నెలకి ఎంత సంపాదించావు? 10,000 సంపాదించావు అనుకో, 2,000 నాకు కట్టు.
లేదంటే దేవుడు నీ మీద కృప ఉండదు అని చెప్పి ఒక మెంటల్గా నేను ఒక మోడల్ చేసుకుంటారు. మ్మ్. అర్థమైందా? చాలా మంది అంటే మ్, ఏమంటారు అక్కడ ఉంటది కదా హుండీ ఏదో అందరి దగ్గరికి పార్సల్ అవుతూ ఉంటది అది. ప్రతి ఒక్కరు ఎంతో అంత వెయ్యాల్సిందే డ్యామ్ వేయాల్సిందే, షూర్. వేయాల్సిందే. ప్రతి ఒక్కరి దగ్గర పాస్ ఎంతో అవుతుంది. కొంత కాదు, ఇంత పర్సంటేజ్ ఉంటుంది, ఇంత పర్సంటేజ్ నువ్వు వేయాల్సిందే, తప్పదు. నువ్వు వేయాల్సిందే, అది రూల్ అది. మ్, మళ్ళీ నువ్వు ఇప్పుడు ఈ ప్లేస్కి వచ్చావు కదా, ఈ ప్లేస్కి రమ్మని చెప్పావు కదా, నువ్వు అది కాకుండా ఈ దేవుడే ఉంటాడు అక్కడ కూడా. ఓకే, ఆ ప్లేస్కి వెళ్ళావు అనుకోండి, దే విల్ ఫైట్ విత్ యూ, దే విల్ కమ్ టు యువర్ హోమ్ అండ్ దే విల్ స్టార్ట్ ఫైటింగ్ విత్ యూ అండ్ దే విల్ స్టార్ట్ ఆర్గింగ్ విత్ యూ ఇన్ అ వెరీ అగ్రెసివ్ వే. ఎందుకు అంటే ఇక్కడ బిజినెస్ దెబ్బతిన్నది, నువ్వు వచ్చే ఫండ్స్ వాళ్ళకి వెళ్ళిపోతాయి. సేమ్ దేవుడే మళ్ళీ. లిటరల్ ఏంటంటే ఇక్కడ ఈ దేవుణ్ణి వీళ్ళు బిజినెస్గా వాడుకుంటున్నారు. యాక్చువల్లీ వీళ్ళు దేవుని కోసం మతం మార్చట్లా, అంటే దేవుడిని మీ ధర్మం కోసం మార్చట్లా. వీళ్ళు లిటరల్ ఏం చేస్తున్నారంటే వీళ్ళ దేవుడిని మోహం చూపించి బిజినెస్ చేస్తున్నారు వీళ్ళంతా. అర్థమైందండి? లిటరల్లీ ఇలా క్రైమ్ ఇది యాక్చువల్లీ చెప్పాలంటే. ఇది ఒక ఇంకా ఎక్కువ వీడియోస్ చూస్తూ ఉంటే రియల్ అప్పుడప్పుడుకే ఏదో మాయమైపోయినట్టుగా ఏది క్రిస్టియన్స్లోనే చర్చిలలో వీడియోస్ మీమ్స్ కానీ ఇవన్నీ చూసుకుంటే అప్పటికప్పటికే ఒక చేంజ్ అయిపోయిన విధంగా ఉంటున్నాయి వీడియోస్. ఇంకా ఎక్కువ మాట్లాడకూడదు తెలిసి, ఇంకా వాళ్ళ మైండ్ వాళ్ళ బ్రెయిన్కి వదిలేద్దాం ఇంకా అంతే. కొంతమంది ఏంటంటే మరీ దారుణంగా తయారవుతున్నారు కొంతమంది.